హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అయితే మనం అక్కడ మణిపాల్ హాస్పిటల్ దగ్గర అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 2 ఫ్లోర్లు ఆ డోర్లు ఫిక్సింగ్ చేయడం మొత్తం అంతా చిన్న చిన్న వర్క్లు కూడా అన్ని కంప్లీట్ చేసాం. అక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక అయితే మనకైతే ఇక పాస్టర్ గారి పని అయితే మనకు రాజనగర్లో వర్క్ ఉంటుంది. ఇంకా సోమవారం నుంచి అయితే అది మొదలు పెట్టాలి. ఇక ఈరోజు ఏంటంటే మేము కొండపాలూరు అయితే వెళ్తున్నాం అండి. అక్కడైతే కొండపాలూరు అంటే మనకు గన్నవరం రూట్ అంటారు. గన్నవరం, ముస్తాబాదు, సూరంపల్లి, కొండపాలూరు అయితే ఇప్పుడు మేము ఇక్కడ మనకి నొన్న నుంచి మనకి హైవే ఉంది. ఇంకా హైవే ఎక్కేసి మనం ఇంకా రోడ్లోకి కొండపాలూరు అయితే వెళ్తాము. ఇక అక్కడికి వెళ్ళి అక్కడ ఏంటి ఇక సన్గ్లాసులు చేయాలన్నారు కబోర్డ్స్. ఇక అక్కడికి వెళ్ళి కొలతలు వేసి ఎన్ని అడుగులు పడుతుంది, ఎన్ని షీట్లు పడుతున్నాయి అనేది మొత్తం అన్ని ఇంకా లెక్కలు వేసుకొని ఇంకా మనం వాళ్ళకి చెప్పేసి ఇంకా రావాలండి. అయితే ఇప్పుడైతే నేనైతే బయలుదేరుతాను. ఇంకా నేను ఇంకా మా బామ్మర్ది ఇద్దరం వెళ్తాము. ఇక ఇప్పుడైతే బయలుదేరుతాం. ఇక అయితే మనం బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామండి కొండపాలూరు. ఇవ్వండి, ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కబోర్డ్స్ అయితే మనం కొలతలు అయితే వెళ్ళాలి. కింద ఫ్లోరింగ్ అయ్యలేదుగా. 500. ఇదా దీంతో అయితే అది 100 పెరిగిద్ది. 600, 80 అడుగులు దాకా వస్తుంది. అయితే మన కిచెన్లో అండి కబోర్డ్స్ అన్నీ. ఇక అయితే మనం ఇక్కడ కొండపాలూరులో ఇక్కడైతే మనం కొలతలన్నీ వేసామండి. ఆ బిల్డింగ్ దగ్గర వేసేసి మనం అక్కగారి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. ఏ ఊరు అన్నది? అంపాపురం అంటే ఏ ఊరు దగ్గర? అది తేలపోలా అంటే మన గన్నవరం దాటి వెళ్ళాలి. అయితే మనం ఆల్రెడీ అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి అక్కడైతే నువ్వుడ్డు నామినేషన్ అంట అది అయితే వాడుతున్నాము. అది హెచ్డిఎంఆర్ అయితే షీట్ అయితే వేయమన్నారు. హెచ్డిఎంఆర్ అయితే వాడుతున్నాం అనమాట. ఆ షీటు ఫ్రేమ్ వచ్చేసరికి టేక్ ఫ్రేము. అంటే మన వీడియోస్ చూశారు, మన వీడియోస్ చూసి అన్న ఫోన్ చేశారు. అన్న దగ్గరికి వచ్చాం. మనం ఇక్కడ కొలతలు వేసాం. అన్న వాళ్ళ బిల్డింగ్ అయితే అంటే ఇంకా వర్క్ ఉంది కింద గ్రానైట్ కానీ ఆ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. ఆ వర్క్ అయిన తర్వాత అప్పుడు అన్న వాళ్ళు మొదలు పెడతాం. ఇప్పుడు అయితే వాళ్ళ అక్కగారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కిటికీ రెక్కలు అయితే 10 రెక్కలు చేయాలి. అలాగే మనం కబోర్డ్స్ కూడా చేయాలి. ఇంకా మనం అక్కడికి వెళ్ళి అన్ని కొలతలు అవన్నీ తీసుకొని బద్దలన్నీ రాసుకొని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మనం అడ్వాన్స్ తీసుకున్నాం. ఇప్పుడైతే మనం కిటికీ రెక్కలు తయారు చేసిన తర్వాత కబోర్డ్స్ కూడా మొదలు పెడతాం. ఇంక ఈరోజు అయితే ఇంతవరకు మేము ఇప్పుడు టైం వచ్చేసరికి ఎంత అయింది? టైం వచ్చి 2:15 అయింది. మేము ఎన్నింటికి వచ్చామన్నా? 11:30 అయిందా? 12 అయిందా? అంతే. ఆ టైంకి అయితే వచ్చి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం అండి. ఇంకా భోజనం కూడా లేదు. అక్కడ అన్ని లెక్కలన్నీ వేసుకునేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఇదన్నా సరే అయితే వెళ్తా. ఆ కిటికీ రెక్కలు తయారు చేసిన తర్వాత అప్పుడు మన కబోర్డ్స్ కూడా ఎన్ని మొదలు పెడతాం. ఓకేనా? బాయ్. అన్నలు కూడా మరి మన ఛానల్స్ అన్నీ ఫాలో అవుతున్నారు, ప్రతిదీ అన్నీ చూస్తున్నారు అనమాట. ఇక మనమైతే ఇంక ఇంటికైతే బయలుదేరుతామండి. వెళ్దాం సురేష్. ఇంకా నేను ఇంకా మా బామ్మర్ది సురేష్ ఇంకా ముగ్గురు వెళ్ళాము బండి మీదే. ఇక హైవే మీద ఒకటే రోడ్డుగా కొత్త హైవే వేసారుగా, హైవే రోడ్డు మీద అయితే వెళ్ళాం. సైడ్ నుంచండి. ఓకే సరే అన్న. అయితే ఇకైతే ఇంకా నేను సురేష్ అయితే బయలుదేరిపోతున్నాం అండి. ఇక మా లంచ్ కూడా చేయలేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి గబుకున ఇంకా భోజనం చేసి ఇంకా ఈ రోజుకైతే ఈ కొలతలు అవన్నీ వేసుకొని మనం
ఇక వర్క్ కూడా మాట్లాడేసుకున్నాం. ఇక ఏదైనా సరే మనకి ఈ ఛానల్ ద్వారాగానే మనకి వాళ్ళు అన్నీ మనం చూసుకొని, అంటే మనం ప్రతిదీ ఏం వాడుతున్నామో అన్నీ వాళ్ళకి వివరించి చెప్పాము. అంతా వాళ్ళు ఓకే అన్నారు. మనకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనం కూడా ఇంకా రేపు సండే కదండి, ఇంకా మనం ఇంకా మండే ఇక కర్ర అయితే మనం కిటికీ రేకులకు సంబంధించింది, కబోర్డులకు సంబంధించింది ఇవైతే వాడాలి. ఇదైతే మన కొండ ప్రాంతం అనమాట, దగ్గరలో కొండ పావునూరు అంటారు. ఇదంతా కొండ అండి ఇది. ఇదంతా వచ్చేసరికి పామాయిల్ చెట్టు అండి. హైవే దగ్గర ఉండడం వల్ల మనం త్వరగా రాగలిగాం. ఇక వెళ్ళేటప్పుడు వాళ్ళ ఊరికి కూడా వెళ్ళేటప్పుడు కూడా హైవే మీద వెళ్ళాం అనమాట. మనం వెళ్ళడానికి ఈ టైంలో స్నానం చేస్తే చెరువు, ఇది చేపల చెరువు. మనకి నున్నకి వెళ్ళిపోతామండి. నున్న వెళ్ళిపోయిన తర్వాత నున్న నుంచి మనం గట్టిగా వెళ్ళిపోతాం అనమాట.